హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ ప్రోమో అయితే వచ్చేసింది. పాపం నిఖిల్కి అయితే ఇండైరెక్ట్గా ఘోర అవమానం జరుగుతున్నట్టుగా నాకు అనిపించింది. సో మీకు అనిపించింది ఏమనేది కామెంట్ చేయండి. ప్రోమో చూసి నా డిస్కషన్ చూడండి. సో అందరూ పాపం సీత క్లాన్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిఖిల్ క్లాన్కి వెళ్ళడానికి ఒక పృథ్వీ ఇంకా సోనియా తప్ప ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే అర్థమైపోతుంది కదా, నిఖిల్ ఏంటంటే సోనియాకే ఇంపార్టెన్స్ ఇస్తాడు, సోనియాతోనే కూర్చుంటాడు, సోనియాతోనే ముచ్చట్లు పెడతాడు, ఇంకా ఎవరిని పట్టించుకోడు, ఎవరి డెసిషన్స్ తీసుకోడు. ఆల్రెడీ సీత, విష్ణు వీళ్ళందరూ ఫీల్ అయ్యారు. విష్ణు ఏమంటుంది, నాకు నిఖిల్ క్లాన్లో ఉంటే రికగ్నిషన్ లేదంటే అంతే కదా, ఆ అమ్మాయిని అసలు కేర్ చేయలేదు, అసలు వాళ్ళతో ఏంటి, ఎలా ఆడదాము, ఏం గేమ్ ఆడదాము, ఏంటి ఏం డిస్కషన్ చేయడు. ఓన్లీ సోనియా అయితే డిసిషన్ బాగా తీసుకుంటుంది. సోనియా పెద్ద ఇది తోపు తురుము అన్నట్టుగా ఆమెదేం వింటున్నాడు. ఏదో ఇంట్లో పెళ్ళంతో గొడవ అయితే కదా వచ్చి వెనకాల వాడి రిక్వెస్ట్ చేసుకోవడం, బతిన్లాడము, సారీ అనడము, ఏంటి ఇదంతా అసలు. ఆ మిడ్ నైట్ లైవ్లో కూడా యష్మితో దగ్గరికి వెళ్ళావు, నా వెనకాల రాలేదు, నా దగ్గరికి రాలేదు, పృథ్వీ ఒక్కడే వచ్చాడు, ఇవన్నీ ఏంటి అసలు. ఈయన గేమ్ ఆడడానికి వచ్చాడా, సోనియా వెనకాల తిరగడానికి వచ్చాడా, సోనియాని కన్విన్స్ చేయడానికి వచ్చాడా, సోనియాని కాంప్రమైజ్ చేయడానికి వచ్చాడా, అర్థం కావట్లేదు నాకు నిఖిల్ బిహేవియర్ ఏంటి అనేది. సో వరస్ట్ అవుతుంది అతని గేమ్. ఆల్రెడీ పోయిన వీక్ నాకు సరిగా చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఆ అమ్మాయితో ఎందుకుంటున్నాడు అసలు. నీ గేమ్ నువ్వు వాడు, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, ఏది రాంగ్ అనిపిస్తే అది చెయ్యకు, అట్లా ఉండాలి. కానీ ఎంతసేపు తనతో ఉండడము, తను ఏదన్నా మిస్టేక్ చేస్తే మిస్టేక్ అని చెప్పు, అప్పుడే కదా నిజమైన ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్ అనేది. ఆ రోజు అలిగావు కదా, నన్ను సిగరెట్ కాల్చొద్దు అంటుంది, నా లవరే నాకు చెప్తే నేను వినలేదా అన్న, అట్లనే ఉండొచ్చు కదా. ఎందుకు ఇట్లా ఆమెతోనే ఉండడం వల్ల అతని గేమ్ అయితే వరస్ట్ అయిపోతుంది. సో నిఖిల్ క్లాన్కి వెళ్ళడానికి ఎవరు మొగ్గు చూపలేదు. నబీల్ కూడా నాకు సీత రియల్ అనిపిస్తుంది నిఖిల్ కన్నా అని చెప్పింది. అది ఎంత గలీజ్గా తెచ్చుకుంటున్నాడు. సో నాకు అర్థం కావట్లేదా, తను ఏం చేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. సో లాస్ట్కి ప్రేరణ కూడా నిఖిల్ టీంకి వెళ్ళడానికి మొగ్గు చూపదు. సో యష్మి నేను వెళ్తున్నానగానే ఆగు నేను వెళ్తాను అన్నట్టుగా ఇటు వెళ్ళడానికి అటు వెళ్ళడానికి మొగ్గు చూపకపోతే అయితే యష్మి స్వాప్ అయిపోయి ఇంకా ప్రేరణ అటు వెళ్తుంది. అంటే అంత ఇది వచ్చేసింది. అంటే సోనియా ఉంటే సోనియాకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యడు అన్న ఒక ఇది వచ్చేసింది. ఇంకా సోనియాతోని ఉంటే ఇంకా వరస్ట్ అవుతుంది తప్ప, ఇంకా ఆమె వెళ్తే తప్ప ఈయన ఒక ఫామ్లోకి రాడనుకుంటా. మేబీ ఈ వీక్ సోనియా వెళ్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. హౌస్లో అందరికీ యాంటీగా ఉంది, బయట జనాలకు నచ్చట్లేదు. సో ఒక్కటి ఏంటంటే హౌస్లో యాంటీ అవుతే ఏమంటారు, బయట కన్సర్న్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇక్కడ అట్లా జరగట్లేదు. మనకు కౌశల్ కానీ పల్లవి ప్రశాంత్ కానీ ఇట్లా ఒక వ్యక్తిని ఇట్లా దూషిస్తుంటే, లైక్ రాహుల్ సిప్లిగంజ్ని కూడా నువ్వేం ఆడుతావు, నువ్వేం చేస్తావు అన్నారు కదా, అప్పుడు కూడా రాహుల్ సిప్లిగంజ్ పైన మనకు ఒక జాలి అని వచ్చేసి ఓట్లు గుద్దాం. కానీ ఇక్కడ అట్లా జరగట్లేదు. ఎందుకంటే సోనియా బిహేవియర్ అసలు హౌస్లో అసలు బాగాలేదు. కాబట్టి మనము హౌస్లో ఎంతమంది దూషించినా మనకు నచ్చట్లేదు, హౌస్ మేట్స్కి నచ్చట్లేదు. సో ఎట్లకైనా అమ్మాయి వెళ్ళిపోవాల్సిందే అట్లా. ఎందుకంటే ఓటింగ్ తక్కువ ఉంటే కష్టంగా వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే డేంజర్ జోన్లో ఇక పృథ్వీకి ఒక మాదిరి ఉంది ఓటింగ్, ఆదిత్యకి ఉంది, వాళ్ళిద్దరికన్నా తక్కువ ఉందంటే కష్టంగా వెళ్ళిపోతుందని నాకు అనిపిస్తుంది. సో ఇప్పటికైనా నిఖిల్ గేమ్ మార్చుకొని వెళ్తే బాగుంటుంది. నబీల్ అయితే నాకు సీత రియల్ అనిపిస్తుంది. అంటే అది ఎంత మాట అంటే, నబీల్ కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు, తనకి ఏది నచ్చితే అది చెప్తున్నాడు, ఏది అనిపిస్తే అది మాట్లాడుతున్నాడు. ఇంకా మనకు ఇప్పుడు నబీల్ అయినా యష్మి అయినా ఇద్దరు వాళ్ళకి అనిపించింది మాట్లాడుతున్నారు, అనిపించి చేస్తున్నారు. కానీ మిగతా హౌస్ మేట్స్ ఎందుకు భయపడ్డాము, ఇప్పుడు ఈమె రాంగ్ అని చెప్తే ఆమె క్యారెక్టర్ అసోసియేట్కి వెళ్ళిపోతుందని చెప్పేసి అందరు భయపడిపోతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. సో నబీల్ అయినా యష్మి అయినా వాళ్ళకి అనిపించింది చెప్పారు, అనిపించింది చేశారు, అది బాగుంది. నిఖిల్ కూడా అట్లనే గేమ్ ఆడుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. ఊరికే ఎన్ని రోజులు నా వెనకాల తిరగడం, మా వెనకాల చేయడం. పృథ్వీ కూడా ఇంకా కొన్ని సందర్భాల్లో కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు, కరెక్ట్గానే చేస్తున్నాడు. ఒక యష్మితో సోనియాతో ఉండడం తప్ప అతను కరెక్ట్గానే ఉన్నాడు, అతను గేమ్లోకి వస్తున్నాడు. కానీ నిఖిల్ ఏంటి ఇంత గేమ్ మీద పట్టుండి, గేమ్ మీద ఇది ఉండి మంచిగా ఆడతాడు, మంచిగా ఆలోచిస్తాడు అనుకుంటే ఆమె ఏదో హిప్నటైజ్ చేసినట్టుగా, ఏదో చేసినట్టుగా, ఆమె ఏదో సొంత భార్య అయినట్టు, సొంత ఇంట్లో ఏదో అయినట్టుగా ఆమెకు సంజయ్ చెప్పుకుంటున్నాడు, నేను వెళ్ళలేదు, నేను ఇట్లా వెళ్ళలేదు. మెల్లగా టోన్ మొత్తం చేంజ్ అయిపోతావు
దగ్గరికి రాగానే ఆమె ప్లాన్ ఏంది, ఆమె బిహేవియర్ ఏంది చూసుకొని ముందుకెళ్తే బాగుంటుంది, నిఖిల్ గేమ్ బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.